హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్స్. 10 డేస్ ఆఫ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ సిరీస్‌లో లాస్ట్ రెసిపీ అండి. నల్ల శనగలతో దోస అండి. అదే బ్లాక్ చిక్ పీస్ దోస. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దాంతో కాంబినేషన్ పెరుగు చట్నీ అండి. యూనిక్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటారు. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఇవి నల్ల శనగలండి. వీటిని నైట్ అంతా సోక్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. దీనిలోకి 2 పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, హాఫ్ కప్ సూజీ అండి, ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలాగే 1/4 కప్ కర్డ్ పెరుగు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకొని, వాటర్ కూడా వేసుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలండి. మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా దోసల పిండిలాగా మనం మిక్సీ చేసుకొని పెట్టుకోవాలండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ నల్ల శనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల హైట్ పెరగడానికి, మజిల్స్ గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి పెరుగు చట్నీ తయారు చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని, కొంచెం ఉప్పు కూడా వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని దంచుకున్నా పర్వాలేదు, గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పెరుగులోకి కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. రెండిటి కాంబినేషన్ మటుకి కొత్తగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. దీని అంతటిని ఇలాగా కలిపేసుకోవడమేనండి. అంతేనండి, పెరుగు చట్నీ రెడీ. ఇప్పుడు దోసలు వేసేసుకుందాము. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళ కోసం. దోసలు పెనం మీద బాగా రాకపోతే కొంచెం ఆయిల్ వేసి ఇలాగ ఆనియన్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకుంటే దోసలు చాలా బాగా వస్తాయండి. మనం ఇందాక గ్రైండ్ చేసుకు పెట్టుకున్న పిండిని ఇలా దోసల్లా తిప్పుకోవడమే. కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ శనగల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అలసట, బలహీనత తగ్గిస్తుందండి. ఈ శనగల్లో బి విటమిన్ ఉండడం వల్ల మెమరీ పవర్, కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవుతుందండి. బ్రెయిన్ డెవలప్మెంట్‌కి హెల్ప్ చేస్తుందండి. ఇదొక ఎనర్జీ బూస్టర్ కూడానండి. స్కూల్లోనూ ఆడుకునేటప్పుడు యాక్టివ్‌గా ఉండేలాగా చేస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా యాక్టివ్‌గా ఉండేలాగా, పొట్ట ఫిల్‌గా ఉండేలాగా చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.